దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్యకాలంలో పుష్కర దేవుడు సమస్త తీర్థ దేవతలతో కలిసి యమునా నదిలో కొలువై ఉంటాడు. జూన్ 2 నుండి జూన్ 13 వరకు మీరు యమునా నదిలో మునిగితే కేవలం ఒక నదిలో స్నానం చేసినట్టు కాదు, ముక్కోటి దేవతల ఆశీస్సులు ఒకేసారి మీపై కురిసినట్టు. యమునా నది సాక్షాత్ సూర్య భగవానుడి కుమార్తె, యమధర్మరాజుకు సోదరి. అంతకంటే ముఖ్యంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన బాల్య లీలలన్నింటినీ ఈ నదీ తీరాన్నే సాగించాడు. తన పాదస్పర్శతో ఈ నదిని పునీతం చేశాడు. జీవితంలో ఎన్నో పూజలు చేస్తాం, ఎన్నో వ్రతాలు చేస్తాం, కానీ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కర స్నానానికి ఉండే శక్తి వేరు. ఈ 12 రోజులు ఇక్కడ స్నానం ఆచరిస్తే అకాల మృత్యుభయాలు, జాతక దోషాలు, యమబాధలు అన్ని తొలగిపోతాయి. ఈ పుణ్యకాలంలో చేసే అన్నదానం, వస్త్రదానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. రోజువారీ పనుల ఒత్తిడి ఎప్పుడు ఉండేదే, కానీ ఈ 12 రోజులు దేవుడు మనకి ఇచ్చిన ఒక మహాప్రసాదం. ఆలస్యం చేయకండి, ఇప్పుడే మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.